దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. ఏషియా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనమును మనం చూడబోతున్నాం. ఏషియా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తముల వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని పగును. ఈ వాక్యంను మనం చూస్తే ఎంతో చక్కగా ఉన్నదండి. ఈ వాక్యము ఏషియాలో ఇక్కడ రాయబడి ఉంది. యెహోవా మాట ఎలా సెలవిచ్చుచున్నాడంట, రండి మనము ఏం చేసుకుందాం, మాట్లాడుకుందాం. అంటే రండి మన వివాదము తీర్చుకొందుము అని చెప్పి ఉంది. ఏమని? మీ పాపములు రక్తము వలె, అంటే మన పాపములు రక్తములు వలె ఎర్రని వైనను, అంటే అంత పాపము ఎవరు చేసి ఉంటారో నాకు తెలియదు, కానీ ఉండవచ్చు, మనుషులు ఎవరైనా ఉండవచ్చు. అందుకే పాత నిబంధనలో, అంటే ఆ పాత నిబంధన రోజుల్లో రాజులు యుద్ధం చేయడము, లేదంటే ఒకరిని చంపడము, ఇవన్నీ ఉండే. అంటే ఇప్పుడే ఈ చంపడము ఇవన్నీ కూడా చాలా తక్కువైంది. అంటే కొన్ని చోట్ల జరుగుతుంది, కానీ అది వేరే విషయము. కానీ క్రైస్తవ బిడ్డలుగా మన జీవితంలో మనం చూసినట్లయితే ఎవరు ఒక్కొక్కరిని చంపడం లేదు, అంత ఈజీగా ఇవన్నీ జరగట్లేదు. అయితే ఈ ఏషియా గ్రంథంలో ఉన్న మాట ప్రకారము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, ఒకవేళ మన పాపము అంతగా రక్తము వలె అది ఉన్నా కూడా అవి హిమము వలె తెల్లబడును. అంటే ఎలా హిమము వలె అది మారిపోతుంది? ఎలా మారిపోతుంది అంటే ఏషియాలో రాయబడిన మాట ప్రకారము కొత్త నిబంధనలో మనం చూస్తే మన పాపములంతా కూడా, ఎన్ని పాపములు మనం చేసి ఉన్నా కూడా అది తెల్లగా గొర్రె బొచ్చు వలె, ఇక్కడ అదే రాయబడి ఉంది, అది తెల్లగా గొర్రె బొచ్చు వలె అది మారును, గొర్రె బొచ్చు వలె తెల్లని వగును అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఇది ఏదో తెల్లగా అవుతుంది, నల్లగా అవుతుంది, ఎర్రగా అవుతుంది, అట్లాంటిది కాదు. అంటే మన ఈ పాపం ఎంత భయంకరమైన పాపమైనా కూడా యేసు క్రీస్తు రక్తం అనేది మన పాపములన్నిటినీ కడిగివేసి మనల్ని పవిత్రముగా మనల్ని చేసి మనల్ని తెల్ల గొర్రెబొచ్చు వలె మనల్ని అది చెయ్యును, తెల్లని వగును అని చెప్పి రాయబడి ఉంది. ఆ రీతిగా అది జరగాలంటే మనం ఏం చేయాలి? మనం విరిగి ఏషియాలో రాయబడిన రీతిగా, కీర్తనలో రాయబడిన రీతిగా మనం ఒక హృదయమును మనం ఏం చేసుకోవాలి? దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. ప్రభువా, నేను పాపం చేశాను ప్రభువా, నా పాపమును కడిగివేసి నా యొక్క జీవితమును తెల్లదిగా మార్చండి అని చెప్పి అడగండి. తప్పకుండా దేవుడు ఎర్రగా ఉన్న మీ యొక్క పాపమును తుడిచివేసి మిమ్మల్ని పవిత్రులుగా చేసి మిమ్మల్ని తెల్ల గొర్రె బొచ్చు వలె ఆయన మిమ్మల్ని చేయను. హీ విల్ మేక్ యూ లైక్ ఎ స్నో, అంటే ఆ హిమము వలె ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని తెల్లగా చేస్తాడు. ఆ రీతిగా చేస్తాడు మన జీవితమును అని చెప్పి మనం నమ్ముదాం. అలా మనం దేవుని సన్నిధిలో కనిపెడతాం, ఏడ్చి మనం క్షమాపణ అడుగుదాం. మనం చేసిన పాపాన్ని బట్టి అది ఏ పాపమైనా సరే దేవుడు కడగలేని, క్షమించలేని పాపము వేరే ఏమీ లేదు అని మనం నమ్ముదాం. అంటే నమ్మి చేసి మరలా చేస్తే మరి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఆ రీతిగా ఉండకుండా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనము క్షమాపణ అడిగి మన జీవితమును మన హృదయాన్ని తెల్ల గొర్రెబొచ్చు వలె ఏం చేయాలి? మనం మార్చుకోవాలండి. ఆ రీతిగా మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంను మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం తండ్రి. నీ మాటను బట్టి ప్రభువా, మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మేము తండ్రి మన పాపములు రక్తములు వలె ఎర్రదిగా ఉన్నా కూడా ప్రభువా, మీరు మా యొక్క జీవితంలో తండ్రి మీరు చేస్తున్న మేలు తండ్రి అది హిమము వలె
హిమము వల్లే తెల్లదవును అని చెప్పి మీరు మాకు మాట ఇచ్చారు ప్రభువా. ఆ రీతిగానే ప్రభువా, కెంపు వలె అది ఉన్నా కూడా అది ఎర్రని వైనును, అవి గొర్రెబొచ్చు వలె అది తెల్లని అగును అని చెప్పి మీరు చెప్పిన రీతిగా తండ్రి అన్నీ కూడా ప్రభువ మా జీవితంలో తెల్లగా గొర్రెబొచ్చు వలె ప్రభువ మా యొక్క జీవితం ఉండునట్లు మీరు కృప చూపించండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.